నేటి బాలలే రేపటి పౌరులు అనే నిదానాన్ని ఎన్నో దశాబ్దాలుగా వింటూనే ఉన్నాం. అలాంటి నినాదాన్ని ఓ ఉపాధ్యాయుడు సంకల్పంగా తీసుకుని పాఠశాల అభివృద్ధికి పాటుపడ్డాడు. పేరు ప్రఖ్యాతుల కోసం కాకుండా కేవలం విద్యార్థుల కోసం కష్టాలను తన ఇష్టాలుగా మార్చుకున్నాడు. తోటి ఉపాధ్యాయులు సహకారంతో పాఠశాల అభివృద్ధికి తోడ్పాటునందించి అందరి మన్ననలను పొందుతున్న బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన పాలకొండ గోపాల్ రెడ్డిపై కేటీవీ ప్రత్యేక కథనం. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని మహమ్మద్ కాలనీ ఎక్కువగా కార్మికులు నివసించే ప్రాంతం. పట్టణానికి దూరంగా ఉండే ఇరుకైన ప్రదేశం, అభివృద్ధికి అంతగా నోచుకొని ప్రాంతం కూడా. కానీ ఇక్కడికి ప్రజలు ఓ చురుకైన ప్రధానోపాధ్యాయులు పాలకొండ గోపాలరెడ్డి బదిలీపై వచ్చారు. అంతే, అప్పటి వరకు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ప్రాంతం కొత్త రూపురేఖలు సంతరించుకుంది. ఆ ప్రాంతం అభివృద్ధికి తన చేతనైన సాయం చేయడమే కాకుండా విద్యార్థుల విషయంలో కూడా గణనీయమైన మార్పులు తీసుకొచ్చారు. ప్రభుత్వం పాఠశాల వైపు కన్నెత్తి చూడాలి కూడా ఆ ప్రాంత వాసుల్లో తన మాటల ద్వారా మార్పు తీసుకురావడమే కాకుండా పాఠశాల విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు కృషి చేశారు. అంతే, అక్కడి వారిలో ఆయనపై నమ్మకం పెరిగింది. ఇంకేముంది, తమ పిల్లలను ఆ స్కూల్లో చేర్పించేందుకు కుయ్యి కట్టారు. ప్రధానోపాధ్యాయులు పాలకొండ గోపాలరెడ్డి చొరవ కారణంగా పాఠశాల అభివృద్ధి చెందిందని అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయునీయులు శ్రీదేవి, విజయమ్మ, ప్రభుదాసులు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మహమ్మద్ కాలనీ పాఠశాల, గోపారం మండలం, ప్రధానోపాధ్యాయులు గోపాలరెడ్డిగా నేను ఇక్కడ 2023 సంవత్సరం జూన్ నెలలో ఈ పాఠశాలలో నేను ప్రవేశించడం జరిగింది. 1984 సంవత్సరం మార్చి నెల 30వ తేదీన మొట్టమొదటిగా నా సర్వీసు ఒంటిమిట్ట మండలం మంటపంపల్లె నుంచి నా ఉద్యోగ ప్రవేశ రథం ప్రారంభమైంది. 1986 సంవత్సరం జనవరి నెల 30వ తేదీన అట్లూరు మండలం రావడం జరిగింది. మా సొంత మండలం అట్లూరు మండలం. నా స్వగ్రామం కొండూరు, అట్లూరు మండలం. నేను ఆ మండలంలో 1986 సంవత్సరం నుంచి 2023 సంవత్సరం వరకు అట్లూరు మండలంలోనే నా సేవలన్నీ అక్కడనే నేను వినియోగించడం జరిగింది. నాటి నుండి నేటి వరకు విద్యార్థులే నాకు సర్వస్వం, దైవం. ఆ విద్యార్థుల వల్లనే కదా మా ఉపాధ్యాయ వృత్తి. వారు ఆ పిల్లల వల్లనే మనకు ఉద్యోగం లభించింది, పిల్లల వల్లనే మనకి జీతం వస్తుంది, పిల్లల వల్లనే మన వ్యక్తిగత మన జీవితం అంతా నడుస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో పిల్లలనే దైవాలుగా నేను ఎప్పుడు నా హృదయంలో దాచుకునేటటువంటి మనస్తత్వం నాది. దానివల్లనే మొదటి నుండి కూడా ఏనాడు కూడా పాఠశాల విషయంలో నాకు అడిషనల్గా ఎన్ని కార్యక్రమాలు నేను బయట టైంలో విన్నా, స్కూల్ టైము విద్యార్థుల విషయంలో ఏనాడు కూడా నేను విస్మరించింది లేదు. అదేవిధంగా ఎక్కడ కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయులు కూడా విధి నిర్వహణలో విద్యార్థులకు ఏనాడు కూడా మనం లోటు చేయకూడదు అనే నానుడి నేను ఇతర ఉపాధ్యాయులందరితో ఉపాధ్యాయులతో కూడా మొట్టమొదటిగా నేను చెప్తూ ఉంటాను ఎక్కడైనా. కానీ మన విధి నిర్వహణలో ఏనాడైతే లోపము చేస్తామో ఆ లోపము మన కుటుంబానికి ఎఫెక్ట్ వస్తుందనేది నా కంప్లీట్ నమ్మకం. కాబట్టి మనమందరం కూడా నాతోటి ఉపాధ్యాయులు అందరం కూడా మనం విద్యార్థులు మనకు దైవంగా భావించి వారే మన జీవితాన్ని ఇస్తున్నారు అనేటటువంటి ఒక ఉద్దేశంతో, దృష్టితో మనం సంపూర్ణంగా 100% మన పాఠశాలలకు వచ్చేటటువంటి విద్యార్థులు అందరూ కూడా పేద, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు. కాబట్టి మన జ్ఞానాన్ని అంతా సంపూర్ణంగా మనము ఆ విద్యార్థులకు అందించినాడు మనకు కంప్లీట్గా మనము 100% మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కేవలం మన మీద నమ్మకంతో మన పాఠశాలలకు తల్లిదండ్రులు. నేను గోపవరం మండలం మహమ్మద్ కాలనీలోని ఎంపీపీ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. మా ప్రధానోపాధ్యాయులు పాలకొండ గోపాలరెడ్డి సార్ గారు మే 31వ తేదీన రిటైర్మెంట్ కావాల్సి ఉన్నారు. ఆ సారు తక్కువ పీరియడ్లో మా స్కూల్కి రావడం,
తర్వాత ఆయన ఉన్నన్ని రోజులు తక్కువ సమయమైనా ఎక్కువ అభివృద్ధిని ఈ పాఠశాల విషయంలో చేసినారు. తర్వాత మా టీచర్స్ని కానీ పిల్లల తల్లిదండ్రులను కానీ ప్రతి విషయంలో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రతి విషయము చిన్నపిల్లవాళ్ళలాగా మమ్మల్ని అందరినీ సంప్రదించి తన యొక్క శైలిలో మంచి సహృదయంతో పాఠశాలను ఒక అందమైన పాఠశాలగా తీర్చిదిద్దినారు. ఆయన ఇంకా ఈ పాఠశాలలో కొన్ని రోజులైనా సేవ చేసింటే పిల్లలకు కానీ ఈ పాఠశాలకు కానీ ఇంకా మంచి జరిగిండేది. కానీ రిటైర్మెంట్ అన్నది ప్రతి ఉపాధ్యాయునికి తప్పనిసరి. సార్ రిటైర్మెంట్ కావడం కొంచెం బాధ అయినను తప్పనిసరి కాబట్టి ఆయన శేష జీవితం అంతా మంచి జరగాలని, ఆయురారోగ్యంగా ఉండాలని, ఆయన కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఆయనకు రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి శ్రీ పాలకొండు గోపాల్ రెడ్డి సార్ గారు 2023 మరి జూన్ 1లో ఈ పాఠశాలకు మరి బదిలీ పైన రావడం జరిగింది. సార్ గురించి నాకు అంత ముందుగా సరిగా తెలియదు, ఎందుకంటే ఆయన ఈ పాఠశాలకు మరి పిఎస్హెచ్ఎంగా వచ్చింది. ఇక్కడ స్ట్రెంగ్త్ అంత ముందుగా లో స్ట్రెంగ్త్ ఉండేది, కొంత స్ట్రెంగ్త్ను మేము ఇంప్రూవ్మెంట్ చేసినందువలన మరి పిఎస్హెచ్ఎం పోస్ట్ ఇక్కడ క్రియేట్ కాబడింది మన ఎంఈఓ గారి యొక్క సహకారంతో. అందువలన సార్కు మరి యొక్క చాలామంది చెప్పినారంట, మహమ్మద్ కాలనీ పాఠశాల అయితే చాలా బాగుంటుంది, మంచి సాఫ్ట్ కార్నర్లు ఉంది, పిల్లలు బాగున్నారు, పిల్లల్లో స్టాండర్డ్స్ కూడా బాగున్నారు, అక్కడ పనిచేసే ఉపాధ్యాయులు బాగా పనిచేసి పిల్లలను స్ట్రెంగ్త్ పెంచినారు, పిల్లల్లో స్టాండర్డ్స్ ఉన్నాయి, మంచి తల్లిదండ్రులు కూడా మంచి వాళ్ళని తెలిసినందువల్ల సార్ ఏం చేశారంటే ఎన్నో మరి ఆప్షన్స్ ఉన్నా కూడా వేరే పాఠశాలలు ఉన్నా కూడా ఆ పాఠశాలకు వెళ్లకుండా మహమ్మద్ కాలనీ పాఠశాల గోపారంలో పనిచేయాలని నేను ఒకసారి అనే ఉద్దేశంతో సార్ ఈ పాఠశాలకు రావడం జరిగింది. నేను ఫస్ట్లో ఏమనుకున్నా అంటే సార్ వచ్చారు కదా ఏందో పరిస్థితి అనుకున్నా, కానీ అంత మంచి ఉపాధ్యాయుడు రావడము ఈ పాఠశాలకు చాలా అదృష్టమని మళ్ళా భావించుకున్నాం. ఎందుకంటే ఆయన మరి ప్రభుత్వము పాఠశాలకు నిధులను కేటాయించకుండా కూడా సొంత ఖర్చులతో మరి పాఠశాలను అభివృద్ధి చేయడంలో చాలా కుతూహలంగా చాలా ముందుగా ఉండి ఆయన ఇక్కడే ఉండి మరి ఎన్నో పనులు ఒకవేళ ఉన్నాయి కూడా పాఠశాల అయిపోయిన తర్వాత కూడా పాఠశాల కాలము అయిపోయిన తర్వాత కూడా ఇక్కడే ఉండి పాఠశాలకు పునర్నిర్మాణం చేయడానికి చాలా సహకరించిండు. వంట రూమ్ దగ్గర అయితే అప్పుడు కంజెస్టెడ్ భవనం ఉండేది, అక్కడ మరి సొంత నిధులతోనే అక్కడ ఎక్స్టెండ్ చేసి మరి భవనాన్ని నిర్మించడము, రేకుల షెడ్ వేయడము, అక్కడ ఒక ఫ్యాన్ బిగించడము, తర్వాత బాత్రూమ్స్ అన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి, నాడు నేడు ఉన్నా కూడా ఫండ్స్ ఆగిపోయినాయి, అస్తవ్యస్తంగా ఉన్నది. ఆయన